మావయ్య ఇలాంటి డెసిషన్ ఏదో ముందే తీసుకుని వీళ్ళని కంట్రోల్లో పెట్టాల్సిందే. నీ తలకి దెబ్బ తగలకుండా ఉండేది, బాధ తప్పేది. లేట్ అయినా డాడ్ కరెక్ట్ టైంలోనే రిషి అత్తయ్యలకి వార్నింగ్ ఇచ్చారు. నాకిప్పటికీ అర్థం కాదు వేదా, అసలు రిషి కావాలనే ఇలా చేశాడా, లేక భాగ్యం లాంటి వాళ్ళ చెప్పుడు మాటలు విని రిషి అలా ప్రవర్తిస్తున్నాడా అని. పిన్ని గురించి మీరేం భయపడకండి అత్తయ్య. ఏదో చేద్దామనుకుంటుంది, ఏమీ చేయకుండానే దొరికిపోతుంది. కానీ శ్రీ, ఆ వీలునామాలో మావయ్య లాంటి కండిషన్ ఒకటి పెట్టారని నేను అస్సలు గెస్ట్ చేయలేదు తెలుసా? లేదు, నాకు కూడా తెలీదు. నేను ఇప్పుడే విన్నాను. ఆ కండిషన్ గురించి మావయ్య ఎవరితో అనకుండా ఈ వీలునామా రాయడం వెనుక అర్థమేంటి? ఇందులో ఆలోచించడానికి ఏముంది? క్యాజువల్గానే అలా రాసుండొచ్చు. వీలునామా ఎలా రాశారన్నది కాదు, ఆస్తిని వీణ పేరు మీద రాశారా లేదా అన్నదే ముఖ్యం కదా. వీణ ఇంటి కోడలయ్యాక ఎలాగూ ఆస్తి తనదే అవుతుంది. ఇందులో వీణకి జరిగే నష్టం ఏమీ లేదు. అవుననుకో. మా డాడ్ ముందులా లేరులేవేదా. ఇప్పుడు ఆయన చాలా మారిపోయారు. ఆయన ఏం చేసినా చేసేది మంచి పనా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి చేస్తున్నారు. అవును శ్రీ, ఈ విషయంలో మావయ్యని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అసలు వీణ ఇంట్లో ఉండుంటే ఈ పాటికే డాడ్ వాళ్ళ పెళ్లి గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ మావయ్య మీద నమ్మకం లేని సరస్వతి అత్తయ్యకి తొందరలోనే మావయ్య మంచితనం తెలుస్తుంది. ఈలోగా మావయ్య రిషిలో కూడా పూర్తి చేంజ్ తీసుకొస్తారు. ఆ తర్వాత ఇంకా మిగిలింది వీణ రిషిల పెళ్ళే. అది కూడా జరిపించేసి సరస్వతి అత్తయ్య మాట నిజం చేస్తారు మావయ్య. అదే జరిగితే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది వేదా. మనమందరం ఆ సందర్భం కోసమే కదా ఎదురుచూస్తున్నాం. తొందరలోనే మావయ్య దాన్ని నిజం చేస్తారు. చూస్తుండండి అత్తయ్య. प्रशस्त चारुविग्रहं भक्तवत्सलं शिवं समस्तलोकविग्रहम्
డ్రైవర్, కార్ని లెఫ్ట్కి తిప్పు. అమ్మా, మనం వెళ్లాల్సింది అటువైపు కదా, ఇటువైపు తిప్పమన్నారేంటి? ష్, మాట్లాడుకో. ఎవరో మన కార్ని ఫాలో చేస్తున్నారు. అమ్మా, ఎవడమ్మా వాడు? మనం ఎటువైపు వెళ్తే అటువైపే వస్తున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడి గురించి ముందే చెప్పాను కదా. అమ్మా, ఒక్కసారి కారు ఆపమానండి. వాడి సంగతి నేను తెలుస్తాను. వద్దు, వాణ్ణి మనం చూసినట్టు వాడికి తెలియనేకూడదు. డ్రైవర్, ఒకసారి కారు ఆపు. డౌటేం లేదు, ఈ చావు తెలివితేటలు ఆయన గారివే. మీరు ఊ అనండమ్మా. ఆ వెధవని తుక్కు తుక్కుగా కొట్టేస్తాను. అంత శ్రమ నీకొద్దు గాని ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. డ్రైవర్, కార్ స్టార్ట్ చేయి. ఓయ్, రోడ్డు క్రాస్ చేసే ముందు హార్న్ కొట్టవయ్యా. టార్గెట్ ఫినిష్ చేయొచ్చులే అనుకుంటే నాకే హ్యాండ్ ఇస్తారా? వదలను. ఈరోజు కాకపోతే రేపైనా నా చేతిలో చావాల్సిందే.